హాయ్ హలో నమస్తే అందరికీ. జనవరి 29 నాడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద అంటే 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉందని చెప్పేసి ఎకనామిక్ సర్వే 2025-26 పేరుతో ఒక నివేదికను రిలీజ్ చేసింది. దీంట్లో నిన్నటిదాకా అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏం సాధించినాం, అదేవిధంగా కేసీఆర్, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, లేకపోతే ఇంకో XY పర్సన్స్ అంతా కూడా దోపిడీ చేశారని చెప్పేసి, ఇంకోటి చేశారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయిందని చెప్పి, లేదా ఒక మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు లాంటి ప్రాజెక్టులు, అనేక ప్రాజెక్టులు కట్టినవి కూడా వృధా అని చెప్పేసి మాట్లాడిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం చెంప చెళ్ళు అనే విధంగా గట్టిగా లాగికొట్టింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకు కూడా గూబ గుయ్యం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం నివేదిక రిలీజ్ చేసింది. దాంట్లో మీకు చాలా స్పష్టంగా ఏ అంశాలు ప్రధానంగా చర్చించింది, ఏం చెప్పింది అని చెప్పేసి మీకు కొన్ని అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తాను. ఉన్నట్టుగా అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనేది నేను కొంత మీకు చదివి వినిపిస్తాను. 2024 నుండి 2023 వరకు తెలంగాణ అభివృద్ధిపై ఆర్థిక సర్వే 2025-26 ఎకనామిక్ సర్వే నివేదిక కేంద్ర ప్రభుత్వం 29 జనవరి 2026న అధికారికంగా వెల్లడించింది. ఈ నివేదికలో తెలంగాణ సాధించిన ప్రగతిని కేంద్రం కొనియాడింది. కేంద్ర నివేదిక ప్రకారం తెలంగాణ సాధించిన కీలక అభివృద్ధి ధృవీకరణలు: 1. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని. సాగు విస్తీర్ణం ఎంత జరిగింది? 2014లో మన తెలంగాణ ప్రాంత సాగు విస్తీర్ణం ఎంత ఉందంటే 1.31 కోట్ల ఎకరాలు. అది 2025-26 నాటికి 2.21 కోట్ల ఎకరాల విస్తీర్ణానికి పెరిగిందని కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. నీటిపారుదల, కాళేశ్వరం వంటి భారీ ఇంజనీరింగ్ ప్రాజెక్టులు మరియు మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణను సమన్వయం చేస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంలో తెలంగాణ జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. 2. ఆర్థిక వృద్ధి మరియు తలసరి ఆదాయం PCI పర్ క్యాపిటా ఇన్వెస్ట్మెంట్ 2014-2015లో 1,24,104 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం 2023-24 నాటికి 3,47,299కి పెరిగింది అని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇది జాతీయ సగటు కంటే దాదాపు 1.8 రెట్లు ఎక్కువ అని కూడా చెప్పింది. GSDP వృద్ధి 2014 నుండి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి సగటున 7.2% వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది జాతీయ సగటు కంటే కూడా 5.6% కంటే గణనీయంగా ఎక్కువ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 3. ఐటీ మరియు పారిశ్రామిక రంగాలు, సేవల రంగం. అదేవిధంగా నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం 2014-2023 వరకు మధ్య దేశంలోని అత్యధిక సేవల రంగ వృద్ధి రేటు ఎంత ఉందంటే దేశంలోని మొత్తం 9.6% నమోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం దేశంలోనే 9.6%గా వృద్ధి రేటుని నమోదు చేసింది తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా పెట్టుబడులు, TS ఐపాస్ ద్వారా మెరుగైన పాలసీల ద్వారా తెలంగాణ గత దశాబ్ద కాలంలో 2.60 లక్షలు అంటే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని చెప్పేసి స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సామాజిక అభివృద్ధి SDG ఇండెక్స్ నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు సాధనలో తెలంగాణ ఫ్రంట్ రన్నర్గా నిలిచింది. ముఖ్యంగా పేదరిక నిర్మూలన 100కు 91%, స్వచ్ఛమైన ఇంధనం 100కు 100%, తాగునీరు 100కు 90% విభాగాల్లో అత్యుత్తమ స్కోర్లను సాధించింది తెలంగాణ. ఈ విషయాలలో కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాంట్లో ఇది ఎక్కడ చెప్పింది? మళ్ళీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నివేదికలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఈ విషయాలు అంటే నేను చెప్పినవి కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పిందా లేదా అని చెప్పేసి అని అనుకుంటే PIB వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు వాస్తవాలు ఏందని చెప్పేసి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే అదే రోజు ఇది 29 నాడైతే 30వ తేదీ నాడు పిచ్చి రాతలు రాసే పచ్చ కుక్కల పత్రికలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ పత్రికలు ఉన్నాయి కదా, ఈ పత్రికలలో ఎక్కడా కూడా ఈ అభివృద్ధి ఏదైతే జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు ఈ కాలంలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్క మాట రాయలేదు. నేను అదే పేపర్ ప్రస్తావిస్తున్నా, ఈనాడు. ఈనాడులో ఎక్కడ కూడా నేను స్పెషల్గా వెతికిన ఎక్కడన్నా ఉంటుందేమో చూద్దామని చెప్పేసి ఏమైనా రాసిందా అని చెప్పేసి. అదేవిధంగా అంటే మీకు డేట్తో సహా చూపిస్తాను. 30వ తేదీ నాడు ఇక్కడ ఉంటుంది చూడండి. 30 అంటే ఉల్టా కనబడుతుందేమో, అంటే నేను సెల్ఫీ లాగా చూస్తున్నాను కాబట్టి మీకు కనబడుతుంది చూడండి. స్పెషల్గా ఎక్కడ కూడా ఈ పత్రికలో రాయలేదు. రెండోది ఆంధ్రజ్యోతి కూడా చూశాను నేను. ఆంధ్రజ్యోతి ఇదే పత్రిక, మీరు అవసరమైతే మళ్ళీ కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే నేను ఏమన్నా రాంగ్ చెప్తున్నానా ఏంటి అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది 30 నాడు.
ఈ 30 నాడు ఈ పిచ్చి రాత్ర పచ్చ కుక్కల పత్రికలు ఏవైతే ఉన్నాయో ఈ పత్రికలలో ఎక్కడా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి గురించి ఎక్కడా కూడా రాయకుండా ఏం రాసినాయి తెలుసా? మేడిగడ్డ కూలిపోయిందని, మేడిగడ్డకు రిపేర్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయాలని చెప్పేసి, లేకపోతే మొత్తం మేడిగడ్డ ప్రాజెక్టే పనికిరాదని చెప్పేసి ఆ వార్త రాసింది. అది ఎవరైనా ఎక్కడైనా ప్రస్తావించిండ్రా అని అంటే ఇక వాళ్ళిద్దరికీ తెలుసు, ఈనాడుకు అదేవిధంగా ఆంధ్రజ్యోతికి మాత్రమే తెలుసు, మిగతా ప్రజలకు ఎవరికి లేదు. అంటే జరిగిన అభివృద్ధిని 2014 నుంచి 23 వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి సాధించిన ప్రగతి నేను చాలాసార్లు చెప్తుంటాను. వివిధ డిబేట్లలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు విపరీతమైన అభివృద్ధి జరిగిందని చెప్పేసి అంటే ఎగతాళి చేయడము, అదేవిధంగా చెయ్యలేదని చెప్పేసి మాట్లాడడము లాంటివి చేశారు. సరే, కాంగ్రెస్ వాళ్ళు అంటే ఖచ్చితంగా అగెన్స్ట్గానే మాట్లాడతారు. వాళ్ళ కళ్ళ ముందు నిజంగా కూడా వాస్తవాలు తెలిసిన వాళ్ళ ఉనికి కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పడము, అబద్ధాలు వల్లివేయటము. తెలంగాణ ప్రజలకు ఎన్ని అబద్ధాలు చెప్పారో మీకు అందరికీ తెలిసింది. అది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జనరల్ ఎలక్షన్స్ అప్పుడు ఎన్ని రకాల అభివృద్ధి అంటే హామీలు ఇచ్చి వాళ్ళు ఎగ్గొట్టిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. అదేవిధంగా బీజేపీ, దీంట్లో ప్రధానంగా చెప్పుకోవాల్సిన బీజేపీ కూడా 2014 నుంచి 23 వరకు జరిగిన అభివృద్ధిని ఈరోజు ఏం మాట్లాడుతుందో మనం చూడాల్సిన అవసరం ఉంది. అన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నారని, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు తిన్నారని చెప్పేసి హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పేరిన నోళ్ల నుంచి ఏదైనా ఒక మంచి మాట వస్తుందని చెప్పేసి నేను ఒక 2 రోజులు ఆగి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈరోజు ఫిబ్రవరి 2, 29, 30, 31, 1, 2 ఈ తేదీలలో ఇదే బీజేపీ నుంచి వాళ్ళ నోటి నుంచి లేదా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోటి నుంచి ఏవైనా ఒక మంచి మాట వస్తుందామని చెప్పేసి అనుకున్నా. కానీ ఎక్కడా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి 23 దాకా జరిగిన అభివృద్ధి గురించి ఎవరు కూడా ఎక్కడా కూడా మాట్లాడలేదు. తేలుకుట్టిన దొంగలాగా ఈ నిజాన్ని దాయటం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలనో అన్ని రకాల ఈ పచ్చరాతల పిచ్చి కుక్కలు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా పనికి రాని ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడని బీజేపీ, అదేవిధంగా ఇక ఎటువంటి ఉపయోగం లేని కాంగ్రెస్ పార్టీ ఈ రాతల గురించి నిజాలు చెప్పడం కానీ, మాటలు మాట్లాడడం కానీ, ప్రజలకు నిజాలు చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధి దశలో ఉంది అని చెప్పి ఒక దమ్ము ధైర్యం ఏమైనా చేస్తాయేమో, చూపిస్తాయేమో అని చెప్పేసి నేను చాలా ఆశించిన కానీ అది జరగలేదు. కానీ మిత్రులారా, అంటే ప్రతి పాలనలో మంచి చెడు ఉంటే అవి ఏవైనా మాట్లాడుకోవచ్చు. కానీ ర్యాండమ్గా మనం పరిశీలించినప్పుడు తెలంగాణ రాష్ట్రం 2014 నుంచి 2023 వరకు ఒక వ్యాస్ట్గా అన్ని రకాలుగా అన్ని రంగాలలో కావాల్సిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందింది. ఇది వాస్తవం. నిజాలు తెలుసుకోండి, నిజాల మీద నిలబడండి. ఎవరో అబద్ధాలు చెప్పిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాట్సాప్ యూనివర్సిటీలో లేదా యూట్యూబ్ యూనివర్సిటీలలో, లేకపోతే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ లేదా వాళ్ళ యూట్యూబ్ యూనివర్సిటీలో ఏదైతే అబద్ధాలు చెప్పడం కానీ, ప్రజలకు మభ్యపెట్టడం కానీ, మోసం చేయడం కానీ, దగా చేయడం కానీ వీళ్ళ ఛానల్స్ విపరీతంగా దానికోసం ప్రయత్నం చేస్తున్నాయి. నేనేమంటున్నానంటే నా మాటల్ని కూడా మీరు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు నిజాలు వెబ్సైట్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిందా లేదా, వాస్తవమా కాదా? ఎన్ని ఎకరాల సాగు? 90 లక్షల ఎకరాల సాగులోకి వచ్చిందండి 10 ఏళ్ల కాలంలో. తెలంగాణ రాష్ట్రంలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, దానికి లింక్డ్గా ఉన్న ప్రాజెక్టులు కానీ, లేకపోతే మనం వాడుకున్న నీళ్లు కానీ, ఆ నీళ్ళని వాడుకున్న తర్వాత భూగర్భ జలాలు 5 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగినాయండి. ఇది వాస్తవం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధించింది తెలంగాణ. మొత్తం భారతదేశంలోనే ఒక అగ్రగామిగా, ఒక వరి ధాన్యాగారంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందండి. అదేవిధంగా విద్యుత్తు ఒక ఐలాండ్ ఎక్కడ కూడా పవర్ పోకుండా, ఒక్క నిమిషం కూడా, ఒక సెకండ్ కూడా పవర్ పోకుండా దానికోసం కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ చేశారని. అదేవిధంగా పరిశ్రమల అవసరాల కోసం కావచ్చు, సాగు అవసరాల కోసం కావచ్చు, తాగు అవసరాల కోసం కావచ్చు, ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని అన్ని రకాల అవసరాలని తీర్చే విధంగా నీటి వినియోగం జరిగింది. ఇది ఎవరు కాదనలేని సత్యం. కానీ కళ్ళు ఉండి చూడలేని కాంగ్రెస్ పార్టీ లాంటి మాటల్ని మీరు నమ్మొద్దు. ఈ తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని అంటే, మనం మరింత ముందుకు వెళ్ళాలి అంటే వాస్తవాల మీద మీరు ఆలోచించండి. వాస్తవాల మీద నిలబడి మాట్లాడండి. వాస్తవమైన ఆధారాలతో మీరు నిలబడి మాట్లాడండి. దానివలన తెలంగాణ ప్రజలకు ఉపయోగం. నీ రాజకీయ ప్రయోజనమో, నా రాజకీయ ప్రయోజనమో, లేకపోతే ఇంకొక రాజకీయ ప్రయోజనమో కాదు ఇక్కడ మనం ఆలోచించాల్సి. తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆ ప్రయోజనం ఏంటి అనేది ఆలోచించండి. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని కేసీఆర్ గారు ఎక్కడ కూడా తాకట్టు పెట్టలేదు. ఏ విషయంలోనే తీసుకోండి. ఎవరు ఎన్ని అవాకులు చవాకులు, అబద్ధాలు, అనవసరమైన మాటలు ఏ రకంగా మాట్లాడినా కానీ కేసీఆర్ గారు తెలంగాణనే ప్రథమ ప్రాధాన్యం, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా తను తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఏ విధంగా తన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూరుతుందో ఆ రకంగా అడుగులు వేసుకుంటూ ఒక్కొక్క మెట్టు అభివృద్ధి జరుపుకుంటూ ముందుకెళ్లిన ఒక మహోన్నత నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారి మీద
అవినీతి మరకలు వేసి, లేకపోతే రకరకాల వ్యక్తిత్వ హననాన్ని చేయడం కోసము అనేక రకాల అబద్ధాలు మాట్లాడటము, బురద చల్లటము, ఇది కేసీఆర్ గారికి వ్యక్తిగతంగా కొంచెం బాధ కలగవచ్చు గారు. కానీ అంతిమంగా ఆయన ఎవరి ప్రయోజనాల కోసం పనిచేసిండు, ఎవరి ప్రయోజనాల కోసం నిలబడ్డాడు, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకొని అవి అమలు చేయడం జరపడం కోసం ఎటువంటి అడుగులు ముందుకు చేసిందని చెప్పేసి మనం తప్పనిసరిగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. మనం ఎవరము మన వ్యక్తిగతం కోసం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తను వ్యక్తిగతంగా ఆలోచించలేదు. తను తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారు. ఆ ఆలోచనలో భాగంగానే అనేక అంశాలని, అనేక సమస్యల్ని పరిష్కరించుకుంటూ పోయాడు. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి వెనక్కిపోండి, 10 ఏళ్ళు వెనక్కిపోండి. వెనక్కిపోయినప్పుడు ఆంధ్ర పాలకులుగా ఉన్న ఇదే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా తెలంగాణకి ఇవ్వనని చెప్పేసి మాట్లాడే మాటలు మనకు గుర్తులేవా? అసలు మీకు పరిపాలనే చేత కాదని చెప్పేసి అంటే మొత్తం పరిపాలన వ్యవస్థ అంతా కూడా ఒక సక్రమంగా ఒక గాడిలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలించిన కేసీఆర్ గారి మీద మీరు అవాకులు అబద్ధాలు, మృదు జల్లడాలు చేత కాదంటే దాన్ని తిప్పికొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతి రంగంలో అభివృద్ధి పదంలో ఉంచిన మాట వాస్తవం. మీరు చెక్ చేసుకోండి, నేను అంటున్నది నిజమా అబద్ధమా? నేను నిజంగా బీఆర్ఎస్ పార్టీ, కానీ నేను వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడుతున్నాను, ముఖస్థుతి కోసం మాట్లాడట్లేదు. మీరు కూడా ముఖస్థుతిని పక్కన పెట్టేసి వాస్తవాల మీద ఆధారపడి నిజాలు ఏంటో గమనించి మాట్లాడండి. ఇదే వాట్సాప్లలో, ఇదే యూట్యూబ్లలో, లేదా ఇదే యూట్యూబ్ ఛానళ్ళలో ఏదైతే గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని మస్కబారించడం కోసం, అదేవిధంగా తక్కువ చేసి చూపించడం కోసం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, ఎన్ని కుట్ర రాజకీయాలు ఇవన్నీ జరుగుతున్నాయో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనలాంటి పౌరుల మీద ఉంది, మనందరి మీద ఉంది. ఈ నిజాన్ని కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే అది ఒక బీఆర్ఎస్ పార్టీ నష్టపోవడం కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నష్టపోయే ప్రమాదం మన ముందుంది, పొంచి ఉంది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళం వాస్తవాల మీద ఆధారపడి మాట్లాడండి, అబద్ధాన్ని నమ్మకండి. 1,00,000 కోట్లు సంపాదించారు, 1,00,000 కోట్లు తినేసిండ్రు, లేకపోతే ఇంకోటి చేసిండ్రు అని చెప్పేసి ఏదైతే మాట్లాడతారో వాటికి ఆధారాలు ఏంటని అడగండి. నిన్నగాక మొన్న ఒక ఆమె 30,000 ఎకరాల్ని కేసీఆర్ గారు కబ్జా చేసిందని చెప్పేసి ఒక ఛానల్లో మాట్లాడుతున్నారు. ఆమెకు నిజంగా ఇంగిత జ్ఞానం ఉంటే 30,000 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో ఆమె చెప్పాలి. 1,00,000 కోట్ల రూపాయలు తిన్నారు, 1,00,000 కోట్లు సంపాదించిండు కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడింది కదా ఆమె. ఒక్కసారి ఆమె వచ్చి మాట్లాడమని, చూపించమని చెప్పండి, నిరూపించమని చెప్పండి. ఇటువంటి అబద్ధాలని, అవాస్తవాల్ని, రాజకీయ కుట్ర కోసం మాట్లాడే అంశాలని మీరు పరిగణలోకి తీసుకొని తెలంగాణని ఆగం కానియద్దు. మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అభ్యున్నత వైపు, అత్యున్నత స్థానంలో ఉంచడం వైపు మనం అంతా ఆలోచిద్దాం. ఇది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధ్యత, యువకుల బాధ్యత, విద్యావంతుల బాధ్యత, విజ్ఞానవంతుల బాధ్యత. ఇది అందరి బాధ్యత, ఏ ఒక్కరి కోసం కాదు. జరగకపోతే జరగలేదని చెప్పి చెప్తాం, జరిగితే జరిగిందని చెప్పి చెప్తాం. జరిగిన దాన్ని మరింత అభివృద్ధి వైపుగా ఏ విధంగా తీసుకుపోదామో దాని గురించి ఆలోచిద్దాం. కానీ దానికి విరుద్ధంగా జరిగినా జరగలేదని, మంచి జరిగినా కూడా దాన్ని మరుగున పరచడం వైపు ఆలోచన చేయడం కానీ ఇది ఎవరికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి అసలే మంచిది కాదు. మనం మంచి అభివృద్ధి సాధించాలి అని చెప్పేసి అనుకోవాలి. ఆ అభివృద్ధికి మనమందరం తోడ్పాటుగా ఉండాలి. నిజాన్ని నిలబెట్టేటట్టుగా, నిజాన్ని కొన్ని రాజకీయ కారణాలతో, కుట్రలతో అంటే భూస్థాపితం చేయాలని చెప్పేసి కుట్ర రాజకీయాలు అంటున్నాయి, దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద అని చెప్పేసి తెలియజేస్తూ మీరంతా వాటి మీద నిలబడి ఉండాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నాను.